స్టేట్ క్యాపిటల్స్ చెప్తారని విన్నాను. ఒక 10 to 12 చెప్తాడు స్టేట్ క్యాపిటల్స్ ఓకే, బాబు. ఒక్కసారి చెప్పగలుగుతారా? ఓకే వేదాంశ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? అమరావతి. వెరీ గుడ్. తెలంగాణ క్యాపిటల్? హైదరాబాద్. అస్సాం క్యాపిటల్? దిస్పూర్. వెరీ గుడ్. నాగాలాండ్? కోహిమా. గుడ్. ఓకే, బీహార్ క్యాపిటల్? పాటనా. గుడ్. గోవా క్యాపిటల్? బళ్ళారి. గట్టి చెప్పు. బళ్ళారి. గుడ్. తమిళనాడు క్యాపిటల్? చెన్నై. గుడ్. రాజస్థాన్? జైపూర్. జైపూర్. హిమాచల్ ప్రదేశ్? శిమ్లా. గుడ్. మహారాష్ట్ర? ముంబై. గుడ్. జార్ఖండ్? యాంచి. గుడ్. వేదాంశ్, నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు? అమ్మ నేర్పించిందా? ఎవరు నేర్పించింది? అమ్మ కథను నేర్పించింది. ఎవరు నేర్పించరా? అమ్మ కథను నేర్పించింది. అన్ననా? ఏ అన్న? అన్న నేర్పించిండా? మీ పేరు? సూపర్, అసలు సూపర్ యాక్టివ్ ఉన్నాడు. ఇవన్నీ నీకు అన్న నేర్పించిందా? ఓకే. ఓకే, ఇచ్చుడు వేదాంశ్. ఇంకా నీకేమొచ్చు? ఆల్ఫాబెట్స్ వచ్చా? నీకు మన కంట్రీ నేమ్ ఏంటి చెప్పు. ఇండియా. గట్టి చెప్పు. ఇండియా. వెరీ గుడ్. మన స్టేట్ నేమ్ ఏంటి? తెలంగాణ. మంచిగా చెప్పాలి, క్లియర్గా. తెలంగాణ. వెరీ గుడ్. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోదీ. వెరీ గుడ్. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. గుడ్. సో మరి ఇవి 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 మీరు నేర్పించారా? స్పెసిఫిక్గా నేర్చేసుకున్నాడా? నేర్పించారు. అంటే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయించుంటారు? ఏదన్నా ఒక్కటి, ఇప్పుడు మన కంట్రీ నేమ్ ఇండియా అని చెప్పి డేలో ఒక 4-5 టైమ్స్ చెప్తాను. ఎప్పుడైనా ర్యాండమ్గా కన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు అట్లా చెప్తూ ఉంటాను. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ గుర్తుందా లేదా అని ఒకసారి అడుగుతాను, అంతే. ఇంకా డేలో ఒకసారి మార్నింగ్ నుండి నైట్ వరకు ఒక 4-5 టైమ్స్ అలా చెప్తాను. నైట్కి అడుగుతాను, మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అది కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటేనే, బాబు నుండి రెస్పాన్స్ వస్తుంది, ఓకే చెప్తున్నాడు అంటే కంటిన్యూ చేస్తాను. లేదు అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు అంటే సరే అని వదిలేసి మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా అని చూస్తాను.